నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ అసలు ప్రశ్న శాస్త్రం అంటే ఏంటి? దాని వివరాలు ఒకసారి మీ మాటల్లో. ప్రశ్నశాస్త్రాలు చాలా రకరకాలుగా ఉన్నాయమ్మా. మనకి మనిషి వచ్చిన సమయాన్ని బట్టి చక్రం వేసుకోవడం ఒకటి, మనిషి ధరించిన దుస్తులను బట్టి చెప్పేది ఒకటి ఉంటుంది, నిమిత్త శాస్త్రం అని ఉంటుంది. అంటే మనిషి వచ్చిన సమయానికి చుట్టూ జరుగుతున్న పరిస్థితులు, చుట్టూ మాట్లాడుకునే విషయాలు, అంతకుముందే ఏదో గొడవ జరిగింది, లేకపోతే అంతకుముందే మన మూడ్ బాగాలేదు, లేకపోతే అవన్నీ కూడా వచ్చిన వ్యక్తికి, జాతకం చెప్పే వ్యక్తికి సంబంధం కలిగి ఉంటుంది. ఒక్కోసారి అయితే నాకు స్వప్నంలో కొన్ని జరిగినవి కూడా మళ్ళీ పొద్దున్న లేచి చూసి జాతకుడు చెప్తే అవి లింకప్ అవుతాయి. ఇప్పుడు స్వప్నంలో ఏదో అనారోగ్య సంబంధించింది ఏదో వచ్చింది, పొద్దున్న లేచి జాతకం చెప్పేటప్పుడు వాడికి అనారోగ్య సంబంధించిన సమస్యలు కనబడ్డాను నేను చూసాను చాలాసార్లు. స్వప్నంలో ఏదో యాక్సిడెంట్ రిలేటెడ్ సంబంధించిన కనెక్ట్ అయింది, ఇక్కడ వస్తే జాతకంలో అదే కనబడుతుంటుంది, అదే జరిగి ఉంటుంది లైఫ్లో ఆ వ్యక్తికి. ఇట్లా ఏంటంటే ఒక జ్యోతిష్కుడికి ఒక అనుష్ఠానం తీసుకొని రెగ్యులర్గా ఒక పూజలా పెట్టుకొని రెగ్యులర్గా అనుష్ఠానం ఒక మంత్రాన్ని సాధన చేస్తూ ఉంటే ప్రకృతి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. అది జాతక చక్రమే చూసి చెప్పాలంటే లేదు, ఒక్కోసారి అందరికీ జాతకాలు ఉండవు. అప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నని బట్టి వాళ్ళు ఏ భావం గురించి అడుగుతున్నారు అంటే, ఉదాహరణకి మొన్న ఒక పర్సన్ అడిగాడు ఏమనంటే, అంటే ప్రశ్నలో ఎలా ఉంటుందంటే వాళ్ళు అడిగే క్వశ్చను, దానికి ఆన్సరు, రెమెడీ కూడా ఉంటుంది. అంటే ఉదాహరణకి మొన్న పర్సన్ ఒక కాంట్రాక్ట్ ఎప్పటి నుంచో రావట్లేదు, నాకు వస్తుందా లేదా అని అడిగాడు. అంటే వస్తుంది, ఎందుకు అంటే చంద్రుడు శుక్రుడు కలిసి ఉన్నారు ప్రశ్నలో, ఇమ్మీడియట్లీ వస్తుంది. కాకపోతే మీరు ఒక పని చేయండి, దుర్గాదేవి ఫోటో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని పూజ చేయడం స్టార్ట్ చేయండి అన్న. స్టార్ట్ చేయగానే ఇమ్మీడియట్లీ అతనికి అది స్టార్ట్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఉపాసనా స్థానంలో రాహు ఉన్నాడు, రాహుకి అధిష్టాన దేవత దుర్గా. అంటే ఒక ప్రశ్న వేసినప్పుడు, ఇప్పుడు జాతకం లేదు కానీ ఒక వ్యక్తి ఒక ప్రశ్న వేసాడు, అది జెన్యూన్ అయి ఉండాలి. ఏదో ఊరికనే టైంపాస్ కోసం సరే చూద్దాంలే ఏం చెప్తాడో చూద్దాంలే అనుకుంటే ఆ ప్రశ్న ఫలించదు, 100% ఫలించదు. అక్కడ ప్రశ్న కనెక్ట్ అవ్వదు, అది ఫలించదు. నిజంగానే వాళ్ళలో ఏదో పెయిన్ ఉంది, ఉదాహరణ అనారోగ్యం ఉంది. ఇప్పుడు ఈ అనారోగ్యాన్ని ఎలా తగ్గించుకోవాలి, జాతకం లేదు, అప్పుడు ప్రశ్న వేసుకుంటే ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నకి అది కనెక్ట్ అవుతుందో లేదో చూస్తాం. అది కనెక్ట్ అయింది, ఎస్ మీరు అడిగిన ప్రశ్నకి 1/6 కనెక్టివిటీ వచ్చింది, దానికి రెమెడీ ఏం చేసుకోవాలి, ఫలానా ఉపాసన చేయండి, ఫలానా దేవతని ఆశ్రయించండి, లేకపోతే లలితాసహస్రనామాల్లోనే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అని అనుకోండి, ఖచ్చితంగా ఫలిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ప్రశ్నలో ఒక దేవతా స్వరూపం ఎవరిని పూజిస్తే వస్తుంది అనేటువంటిది ఎలా ఉంటుందో, మీరు వేటి జోలికి వెళ్ళకపోతే మంచిది కూడా వస్తుంది. అంటే ఏ భావం పాడైంది, కొంతమంది అంటారు ఏమండి నేను చిట్ ఫండ్స్ నడపచ్చా, ఇప్పుడు ఆ ప్రశ్న అడిగాడు, అక్కడ చిట్ ఫండ్స్ నడిపే ధనాధిపతి పాడయ్యాడు, బాబు నువ్వు వెళ్ళకూడదు, అట్లా అది దాని ప్రశ్నాశాస్త్రం అంటారు. జాతక చక్రం వేసి అప్పటికప్పుడు వేసి మీరు వచ్చిన సమయాన్ని బట్టి, లేకపోతే మీరు నాకు ఫోన్ చేసిన సమయాన్ని బట్టి వేయడం జరుగుతుంది. రెండవది నిమిత్తము అంటారు. అంటే చుట్టూ ఉండే ప్రకృతి కొన్ని సమాధానాలు చెప్తుంది. అంటే ఎలా అంటే, ఉదాహరణకు ఒకసారి నేను ఒక యూనివర్సిటీలో ఉన్నా, అనుకోకుండా ఒక సెమినార్ జరిగింది, ఒక క్లాసెస్ చెప్పాల్సి వచ్చింది ఆస్ట్రాలజీ రిలేటెడ్. అక్కడికి వెళ్ళి క్లాసెస్ చెప్పినప్పుడు ఒక యూనివర్సిటీలో అక్కడ నా ఫ్రెండ్ ఒక అతను ఎదురుగా నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నా అంటే, బయటికి వినిపిస్తుంది హాస్పిటలైజ్ అయ్యాడు, మరి ఏంటో ఈయన పరిస్థితి ఏంటో రేపటి వరకు చెప్పలేమంటున్నారు, ఎట్లాగో అన్నప్పుడు నేను మామూలుగా అయ్యో అవునా నేను వింటే ఆకాశం వైపు ఇలా చూస్తే అప్పటి వరకు మేఘం లోపల ఉన్న సూర్యుడు మేఘాలు మొత్తం ఇలా విచ్చుకొని సూర్యుడు బయటకు వచ్చాడు. మనకి జ్యోతిష్ శాస్త్రంలో సూర్యుడు ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యం భాస్కరాదిత్యేత అంటాం. మేఘాలు విచ్చుకొని సూర్యుడు బయటకు వచ్చాడంటే దాని నిమిత్తం ఏంటంటే ఈ అబ్బాయికి తగ్గుతుంది. వెంటనే ఏమన్నా అంటే రేపటికి తగ్గిపోద్దని చెప్పండి, అది క్లియర్ అయిపోద్దని చెప్పండి అన్న. ఎట్లా చెప్తున్నారు మీరు, జాతకం చూడలేదు కదా అంటే, మీరు చెప్పండి ఫస్ట్ అయితే అన్న. ఆయన ఇక్కడ గురువుగారు ఒక అతను నిలబడ్డారు, చెప్పారు నానాజీ గారు అని అంటే, ఆవిడ కూడా అవునా అండి మంచిదేనండి అనేది ఫోన్ పెట్టేసింది. నెక్స్ట్ డేకి క్లియర్ అయిపోయింది అబ్బాయికి. ప్రశ్న అంటే కేవలం జాతకం చూసే కాకుండా చుట్టూ ఉండే పరిసరాలు అవన్నీ కూడా ఫలిస్తాయి. ఇప్పుడు ఒకరోజు నేను బండి మీద వెళ్తున్నాయి, ఇది చాలా సంవత్సరాల క్రితం విషయం, చాలా అట్లాంటివి జరిగాయి, కొన్ని వందలు చెప్పాలని. అతను అడిగాడు, సార్ నాకు లోన్ వస్తుందా అని. ఆగండి నేను చెప్తాను ఆగండి అని 2 వీలర్లో ఉన్నప్పుడు వెళ్తున్నా, చాలా సంవత్సరాల క్రితం వెళ్తుంటే, ఒక్క నిమిషం ఆగండి నేను చెప్తానని బండి సైడ్కి తీసుకుని ఉంటే నా పక్క నుంచి ఒక
ఒక బస్సు ఇలా వెళ్ళిపోతూ నా ముందుకు ఇలా వచ్చింది, దాని ముత్తూట్ ఫైనాన్స్ అని ఉంది. వెంటనే మీకు వస్తుంది చూడండి అన్న, అది వెంటనే లోన్ వచ్చింది. అంటే ఏంటంటే మీ ప్రకృతి. ఇప్పుడు ఒకసారి అయితే ఇట్లాగే ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినప్పుడు సార్ నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అంటారా అని అడుగుతున్నాడు. పేపర్ చూస్తున్నా అప్పుడే. పేపర్లో సూర్యుడు ఉదయిస్తున్నటువంటి ఫోటో ఒకటి ఉంది. సూర్యభగవానుడు గవర్నమెంట్ కారకుడు. వస్తుందండి, ఖచ్చితంగా మీకు వస్తుంది అని. అంటే అదేంటంటే అది ప్రశ్నలో వచ్చింది అంటే వస్తుంది అంతే. బట్ దానికి మీకు ప్రకృతి మీకు చెప్పాలి, మీతో మాట్లాడాలి, చెప్పాలంటే ప్యూర్గా ఉండాలి. మనసులో ఎటువంటి కల్మషాలు పెట్టుకోకూడదు. ప్రకృతి మీతో కనెక్ట్ అవ్వదు. ఓపెన్గా ఉండాలి. ఎవరికి మంచి జరిగినా మన ఇంట్లో వాడికి మంచి జరిగినట్టుగా ఫీల్ అవ్వగలగాలి. అంటే మన ఇంట్లో సొంత తమ్ముడికో, సొంత కొడుక్కో, కూతురుకో జరిగితే మనం ఎట్లా ఫీల్ అవుతాం, మనకో జరిగితే అట్లా ప్రకృతిలో ఎవరికి, అంటే విశ్వంలో ఎవరికి ఏ మంచి జరిగినా అరే మంచి జరిగింది అని ఒక ఆనందపడగలగాలి. ఆ ఫీల్ ఉన్నప్పుడే ప్రకృతి మీతో కనెక్ట్ అవుతుంది. అట్లా కాకుండా కనుకుంటే మీకు ఆన్సర్స్ ఇవ్వదు, అది ఆ నిమిత్తం చూపించదు. అట్లా రకరకాలు ఉన్నాయి. ప్రశ్న చెప్పేటువంటి విధానాలు చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి. మనకి ప్రశ్నాశాస్త్రం విషయంలో మనకి రామాయణ మహాభారతాల్లో కూడా దీని గురించి సబ్జెక్ట్ ఉంది. అందులో కూడా మనకి జటాయువు సీతాదేవిని ఎత్తుకుపోయిన తర్వాత జటాయువు రెక్కలు కట్ చేయడం జరుగుతుంది. కట్ చేసినప్పుడు రాముడు వచ్చి ఆ జటాయువుని పట్టుకుంటాడు. అప్పుడు జటాయువు ఒక మాట ఉంటుంది, వింధ్య అనేటువంటి ముహూర్తంలో ఎత్తుకుపోవడం జరిగింది. కాబట్టి ఈ ముహూర్తంలో ఏదైతే అపహరించబడుతుందో అది వెనక్కి వస్తుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మనకు పురాణాల్లో కూడా ఉన్నాయి దీని గురించి, ఈ రకంగా చెప్పచ్చు.